ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతిని ఉభయ సభల్లో ఆమోదించింది. ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబులకు కూటమి నేతలు కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని త్రిభువని సెంటర్లో పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. నాయకులు మాట్లాడుతూ జగన్ సైకో పాలనలో 3 ముక్కలుగా రాజధానిని విభజించి అవహేళన చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రాజధానిలో పనులు ప్రారంభించామని చెప్పారు. నేడు శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించి ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి అంకితమిచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్, మాజీ ఏఎంసీ చైర్మన్, పట్టణ అధ్యక్షులు, రాష్ట్ర కార్పొరేషన్ చేనేత డైరెక్టర్, తిరుపతి ఉపాధ్యక్షులు, జనసేన పట్టణ అధ్యక్షులు, వీర మహిళలు, యువత, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనకు ఒక శాశ్వత రాజధానిని ఏర్పాటు చేసిన రోజు మన అందరికీ కూడా, అంటే ఒక తెలుగుదేశం, ఒక జనసేన, ఒక బీజేపీకే కాదు, ఆంధ్రప్రదేశ్ నుండి 5 కోట్ల జనాభాకి ఈరోజు ఒక పండగ దినం. ఆ పండగ దినాన్ని మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే గత 2014లో మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. మన అందరికీ తెలుసు. ఆ రోజు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేస్తే 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే మళ్ళా మన సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 3 ముక్కలాట ఆడాడు. ఆ 3 ముక్కల్లో ఒకటి అమరావతిలో శాసనసభ జరుపుతాడంట, అధికారంగా పరిపాలన విశాఖపట్నంలో జరుపుతాడంట, న్యాయం కోసం కర్నూలుకు పోతాడంట. ఏ రాష్ట్రంలోని విడ్డూరంగా పెట్టాడు అతను. స్పెషల్ బెంచ్లు పెట్టుకోవచ్చు, లేకపోతే స్పెషల్ అమరావతి కాకుండా ఇంకో చోట శాసనసభ పెట్టుకోవచ్చు, కానీ అధికారం ఒక చోటు నుంచే చేయాలా. అది కూడా తెలియని ఒక వ్యక్తి మన ముఖ్యమంత్రి అయ్యి ఆంధ్రప్రదేశ్ని 12 సంవత్సరాలు వెనకలు తొక్కేశాడు అతను. ఈరోజు అదే తుక్లక్, బిన్ తుక్లక్ అనే మనం పాఠాల్లో వినుంటాం, రాజధాని మార్చి అటువంటి తుక్లక్ పరిపాలన మనకు రాకూడదని ఈరోజు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో దీన్ని అప్రూవల్ చేసి దీన్ని కూడా సరిపోదు అని ఈరోజు భారతదేశంలోని లోక్సభ మన అందరికీ దైవం లాంటిది. అది ఆ లోక్సభలో బిల్లు పాస్ చేపించి ఈరోజు చట్టబద్ధతను చేశాడు. దాన్ని కూడా మన జగన్మోహన్ అవగాహన చేస్తూ అతనికి అసలు నాలెడ్జే లేదు. మొన్న కూడా మన వైసీపీ నాయకులు మాట్లాడారు, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని కాదని బయటకు పోయి పరిపాలన చేస్తానన్నాడు అని ఒక నాయకుడు అంటా ఉంటే నాకు సిగ్గేసింది. పాత వీడియోలు చూసుకోమని చెప్పండి వాళ్ళని. ఏదంటే అది నాలెడ్జ్ లేకుండా మాట్లాడొద్దని చెప్పు. వెంకటగిరి ప్రెస్ మీట్లు పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకు వైసీపీ నాయకులు ఏ విధమైన సమాధానం చెప్తారు రేపు కావాలి నాకు. ఈరోజు అమిత్ షా, అదేవిధంగా మన ప్రధానమంత్రి అమిత్ షా గారు, ఇంత మేధావులు ఈరోజు మనకు చట్టబద్ధం కలిగిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట అన్నాడు, మావి గన్. మా అంటే మచిలీపట్నం అంట, పి అంటే విజయవాడ అంట, గన్ అంటే గుంటూరు అంట. మళ్ళీ జగన్ అని దాన్ని కలిసి ఉంటారు, దాన్ని ఒప్పుకోరేమో చంద్రబాబు నాయుడు అంటే. సిగ్గు లేక మాట్లాడుతూ ఉంటే దీన్ని ఈరోజు వైసీపీ నాయకులు సమాధానం చెప్పాల్సిన మాట అది. మీరు ఈ రోజుకైనా మీరు ఈ రాజధానికి కట్టుబడి ఉండారా లేదా, లేదా జగన్ మాటలని మావి గన్కి కట్టుబడి ఉండారా లేదా, రేపు ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ నాయకులు చెప్పాల్సిన రోజు ఆవశ్యకతమైందని ఈరోజు నేను వాళ్ళని డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు మా అధ్యక్షుడు చెప్పినట్టు ఒక జనరల్ నాలెడ్జ్లో క్వశ్చన్ మార్క్గా నిలబడిపోయింటే దానికి పరిష్కారంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే అమరావతి అని చెప్పే రోజు ఈరోజు ఏర్పడింది. దీన్ని కూడా మీరు సహించలేక, ఓర్చుకోలేక, ఒప్పుకోక మీరు ఏదన్నా వేరే పదాలు దీనికి జోడించి చెప్తే అది కూడా ప్రజలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఈరోజు జగన్ పార్టీ మీద ఉంది. రేపన్నా దీనికి కట్టుబడతారా కట్టుబడరా అనేది మీ యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మనకు ఒక రాజధాని ఉంది, మన రాజధాని మనం డెవలప్ అవుతాం. ఆ రాజధాని డెవలప్ చేసే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడే, పవన్ కళ్యాణే. కానీ ఈరోజు దృఢ విశ్వాసంతో ఆంధ్రప్రదేశ్ నమ్మారు, ప్రజలు నమ్మారు. కాబట్టి 2029లో కూడా ఈ కూటమి ప్రభుత్వమే రావాలా, వస్తేనే మనం అమరావతిని భారతదేశంలో ఒక విలువైన పట్టణంగా తీర్చిదిద్ది ఒక హబ్గా ఏర్పాటు చేయగలుగుతామని
ఈరోజు ప్రజలకు మేము తెలియజేస్తున్నాం. మన దురదృష్టం చేత 2019లో ఒక ఉన్మాది మనకు రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానులని మొక్కలు చేసి ప్రజల్ని ఒక భయప్రాంతం చేసి 3 దగ్గరలు కూడా 3 ఇటుక రాయిలు పెట్టలేదని కూడా ఈ సందర్భంగా చేస్తున్నాం. మళ్ళా 2024 వచ్చిన తర్వాత ఒక గాడిలో పెట్టి ఈరోజు అమరావతిలో ఒక మహోన్నతమైన రోడ్లు కానీ బిల్డింగ్లు కానీ అన్నీ కూడా నిర్మించుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్దిష్టంగా ఒక కేంద్ర ప్రభుత్వంలో మనకు ఒకే రాజధాని ఒకే రాష్ట్రాన్ని కూడా అనిచ్చి ఈరోజు ఇవ్వటం ఆమోదించడం మనకు ఎంతో సంతోషకరం. ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సంతోషించాలని కోరుకుంటూ ఇలాంటి ఉన్మాదిని మనం కూడా రాకుండా కూడా చూసుకోవాలని కూడా అందరికీ ప్రాధాన్యత చేస్తున్నాం. దగ్గర ల్యాండ్ పూలింగ్ కింద అమరావతి రైతులు 29,000 మంది రైతులు దాదాపు 33,000 ఎకరాలు ఇచ్చి రాజధాని కట్టండి. ఈ యొక్క అమరావతి శాశ్వత రాజధాని. ఈ అమరావతి ఒక చరిత్ర ఉంది. నాటి రాజులు పరిపాలించినటువంటి గడ్డ ఇది. దీన్ని అమరావతి చేయండి. ప్రతిపక్ష నాయకులు ఇది అమరావతి రాజధాని 33,000 కాదు, ఇంకా ఎక్కువ కావాలి, మంచి రాజధాని కావాలి అని చెప్పి ఈయన అధికారంలోకి వచ్చాక 3 ముక్కలాట. ఒకటేమో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఇంకొకటేమో ఆ రోజు 3 ముక్కలాట ఆడింది. వాస్తవం ప్రజలకి విద్యార్థులకి మీ రాజధాని ఏది అనేసి అంటారే కానీ మీది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏది, మీది జ్యుడిషియల్ క్యాపిటల్ ఏది అని ఎవరిని అడగరు. ఆ రోజుల్లో విద్యార్థుల్ని మీ రాజధాని ఏది అంటే ఏది చెప్పలేనటువంటి పరిస్థితి. ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు కూడా మీ రాజధాని ఏది అంటే మా రాజధాని ఏదో తెలియనటువంటి పరిస్థితుల్లో అప్పట్లో మన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగించి అరాచక పాలన రౌడీ రాజ్యంలో మన యొక్క ప్రజలందరూ కూడా అశాంతితో ఉన్నటువంటి పరిస్థితి. దానికి భిన్నంగా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారిని ఒక విజనరీ నాయకుడు, ఈయన వలన అమరావతి సాధ్యమవుతుంది అనేటువంటి నమ్మకంతో చంద్రబాబు నాయుడిని ప్రభుత్వంలోకి తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు అదే ప్రజలు ఏదైతే నమ్మి ఓట్లేశారో, ఏ విద్యార్థులైతే మీ రాజధాని ఏదని చెప్పుకోలేకపోయారో, ఏ రైతులైతే 33,000 ఎకరాలు ఇచ్చి వాళ్ళు కూడా మా రాజధాని అమరావతి అని చెప్పేసి పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో కూడా వాళ్ళనే కాకుండా ఉన్నటువంటి ప్రజలను కూడా కేసులు పెట్టి జైల్లో వేసినటువంటి పరిస్థితి. అంత నిరంకుశ పాలన జరిగినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనకు ఎన్డీఏ కూటమిలో ఈ యొక్క అమరావతికి ఒక క్యాపిటల్ సాధించాలి, చట్టబద్ధత చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఒకే ఒక్క రోజు అసెంబ్లీ పెట్టి కూటమి నాయకులందరూ కలిసి చట్టబద్ధత కోసం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి దాన్ని మళ్ళీ పార్లమెంటుకు పంపించినటువంటి పరిస్థితి. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తోన్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు ఎన్బీఏ గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా ఎంఎన్సీ కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జునిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు.